హలో వ్యూవర్స్, గుడ్ మార్నింగ్. టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సో గైస్, టుడే మీ ముందరికి ఒక న్యూ టాపిక్తో రావడం జరిగింది. ఎస్ఏపి ఎఫ్ఐసిఓ సబ్జెక్ట్లో. లైక్ మీకు తెలుసు, ఆల్రెడీ మనం ఆఫ్లైన్ ఆన్లైన్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాము త్రూఅవుట్ ఏపీ, తెలంగాణ, బెంగళూరు, హైదరాబాద్, మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా. ఫస్ట్ టైం మన యొక్క ఛానల్ని ఎవరైనా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేస్తే మరిన్ని అప్డేట్స్ అనేది మీకు రీచ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఈరోజు ఏంటంటే ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో ఒక మంచి న్యూ టాపిక్ మీతో డిస్కస్ చేస్తున్నాను. అది ఏంటి అనేది మీకు స్లైడ్స్ రూపంలో చెప్తాను. మీరు ఎక్కడే కానీ వీడియోని స్కిప్ చేయకుండా చూసుకున్నట్లయితే మంచి నాలెడ్జ్ని గెయిన్ చేస్తారు. అదైతే నేను 100% మీతో చెప్పగలను. ఓకేనా, చూడండి. ఓకే, చూడండి. టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో మనకి 5 టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనేది ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో ఉన్నాయి. సో అది ఫస్ట్ చూసుకుంటే లైక్ ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, ఎస్ఏపి సపోర్ట్ ప్రాజెక్ట్, ఎస్ఏపి రోల్అవుట్ ప్రాజెక్ట్, ఎస్ఏపి ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్, ఎస్ఏపి అప్గ్రేడ్ ఆర్ మైగ్రేషన్ ప్రాజెక్ట్. సో వీటిలో ఒక్కొక్కటి మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, డన్. ఫస్ట్ వన్ చూడండి. ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ చూసుకుంటే దీని యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ యొక్క అనుకుంటే, ఎవరైతే మార్కెట్లో ఎవరైతే మార్కెట్లో న్యూగా ఎస్ఏపిని యూజ్ చేయాలి అని అనుకుంటుందో, అంటే ఒక కంపెనీ కొత్తగా ఫస్ట్ టైం తన యొక్క బిజినెస్కి ఎస్ఏపిని యూజ్ చేయాలి అనుకున్నప్పుడు, సో అప్పుడు మనం ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఇట్ ఈస్ ఏ ప్యూర్ డెవలప్మెంట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ వేర్ వి మ్యాప్ అండ్ డిజైన్ క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఇన్ ద ఎస్ఏపి సిస్టమ్ ఫర్ ది ఫస్ట్ టైం బై యూజింగ్ అసాప్ మెథడాలజీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీ ఎస్ఏపిని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటుంది. అంటే లైక్ వీఆర్ గోయింగ్ టు కన్వర్ట్ ద డేటా ఫ్రమ్ నాన్ ఎస్ఏపి సిస్టమ్ టు ఎస్ఏపి. అంటే మనకు మార్కెట్లో చూసుకుంటే చాలా సాఫ్ట్వేర్స్ ఉంటాయి. అది టాలీ కావచ్చు, క్విక్ బుక్స్ కావచ్చు, ఒరాకిల్ కావచ్చు, పీపుల్ సాఫ్ట్ కావచ్చు, ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఆ సాఫ్ట్వేర్స్ నుంచి మనకి ఎస్ఏపిలోకి మ్యాప్ చేయాలి. అంటే క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టి, వాళ్ళ యొక్క బిజినెస్లో జరిగే ట్రాన్సాక్షన్స్ బట్టి మనము నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపిలోకి మనం డేటాని మ్యాప్ చేయాలి. ఎవరైతే కొత్తగా ఒక కంపెనీ వాళ్ళ యొక్క బిజినెస్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ ట్రాన్సాక్షన్స్ని ఎస్ఏపిలోకి మ్యాప్ చేయాలి అంటే ఫస్ట్ టైం ఎవరైతే యూజ్ చేస్తారో అందుకోసం మన ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ని యూజ్ చేస్తారు. ఓకే, సో దీంట్లో మేజర్గా ఏం యూజ్ చేస్తారంటే అసాప్ మెథడాలజీ యూజ్ చేస్తారు. అసాప్ మెథడాలజీ ఇది చాలా ఇంపార్టెంట్. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో అసాప్ మెథడాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎందుకంటే మేజర్గా అంటే ఒక కంపెనీ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లోనే జరుగుతుంది. ఆ అసాప్ మెథడాలజీలో మనకు మేజర్ ఒక 5 థింగ్స్ ఉంటాయి. అది ఏంటంటే లైక్ ప్రాజెక్ట్ ప్రిపరేషన్, బిజినెస్ బ్లూ ప్రింట్, రియలైజేషన్, ఫైనల్ ప్రిపరేషన్, గో లైవ్ అండ్ సపోర్ట్. ఈ 5 మేజర్ థింగ్స్ అనేది అసాప్ మెథడాలజీలో దీన్ని యూజ్ చేస్తారు. ఓకేనా, సో ఒక కంపెనీలో ఎస్ఏపిని ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఎంత టైం టేకింగ్ తీసుకుంటుంది అంటే 1 year నుంచి 1.6 months. లైక్ అంటే ఆ కంపెనీ యొక్క బేస్డ్ ఆన్ ట్రాన్సాక్షన్స్ టర్నోవర్ని బట్టి మనకి టైం టేకింగ్ అనేది ఇంప్లిమెంటేషన్కి తీసుకుంటుంది. సో ఎంప్లాయీస్ మనకి మ్యాక్సిమం 50 to 100 మెంబర్స్ అనేది మ్యాండేటరీగా కావాల్సి వస్తుంది. ఓకే, దీన్నే మనం ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటాం.
ఈ అసాప్ మెథడాలజీ అనే టాపిక్ గురించి నేను సపరేట్గా వీడియో చేస్తాను క్లియర్ కట్గా. ప్రజెంట్ ఇక్కడి వరకు అర్థం చేసుకోండి. అంటే ఒక క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టి ఆ బిజినెస్లో జరిగే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో, వాళ్ళ టర్న్ ఓవర్ ఎంతైతే ఉంటుందో, సో వారు ఎస్ఏపిని ఫస్ట్ టైం వాళ్ళ బిజినెస్కి ఇంట్రడ్యూస్ చేసుకోవాలనుకుంటున్నప్పుడు, ఓకే, ఆ బిజినెస్కి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది అసాప్ మెథడాలజీ ద్వారా మనం ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకుంటాం. గ్యాదర్ చేసుకున్న తర్వాత మనము ఎస్ఏపిలోకి మ్యాప్ చేస్తాం. ఓకేనా, అది గుర్తుపెట్టుకోవాలి. సో మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు టాటా గ్రూప్ అనేది ఒక కంపెనీ. ఆ టాటా గ్రూప్ అనే కంపెనీ, సో వాళ్ళ యొక్క డేటా, లైక్ వాళ్ళు టాలీ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నారు, లేదంటే ఒరాకిల్, లేదంటే పీపుల్ సాఫ్ట్, సంథింగ్ ఎనఫ్ ఏదో ఒక సాఫ్ట్వేర్ని టాటా గ్రూప్ అనే కంపెనీ యూజ్ చేస్తూ ఉంది లాస్ట్ 3 years నుంచి. సో వారు ఏం చేయాలనుకుంటున్నారంటే ఆ టాలీ సాఫ్ట్వేర్లో ఉన్న డేటా మొత్తాన్ని కూడా మనకి ఎస్ఏపి ERP9 ఫ్రమ్ 2022, అంటే లాస్ట్ 3 years నుంచి ఉన్న డేటాని ఎస్ఏపి ERP9లోకి మ్యాప్ చేయాలనుకుంటున్నారు. సో అలాంటప్పుడు టాటా గ్రూప్ అనే వాళ్ళు ఎవరిని కన్సల్ట్ అవ్వాలి అంటే, మనకు మార్కెట్లో థర్డ్ పార్టీస్ ఉంటాయి. సో లైక్ విప్రో కావచ్చు, IBM కావచ్చు, HCL కావచ్చు, కాగ్నిజెంట్ కావచ్చు, డెలైట్ కావచ్చు, ఇలాంటి కొన్ని ఐటీ కంపెనీస్ ఉంటాయి. సో అలాంటి ఐటీ కంపెనీస్తో వీళ్ళు టైఅప్ అవుతారు టాటా గ్రూప్ వాళ్ళు. అక్కడ ఏదైతే కంపెనీ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ మనం విప్రో కంపెనీ సెలెక్ట్ చేసుకున్నాం. ఈ విప్రో కంపెనీ ద్వారా సో ఆ టాటా గ్రూప్ అనే కంపెనీ డేటాని మ్యాప్ చేసి ఇలా హెల్ప్తో వాళ్ళు ఎస్ఏపిలోకి ఎంటర్ చేయించుకుంటారు. అంటే లైక్ టాటా గ్రూప్ వాళ్ళు లాస్ట్ 3 years నుంచి టాలీ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు టాలీలో నుంచి ఎస్ఏపిలోకి మ్యాప్ చేయాలని అనుకుంటున్నారు. అప్పుడు టాటా గ్రూప్ వాళ్ళు ఎవరి సహాయం తీసుకున్నారు అంటే, విప్రో సంబంధించిన కంపెనీ ఏదైతే ఉంటుందో థర్డ్ పార్టీ, వాళ్ళ హెల్ప్ తీసుకొని డేటాని మ్యాప్ చేసుకుంటారు. ఓకేనా, అర్థమైందా క్లియర్గా? ఓకే డన్. సో ఐ థింక్ అర్థమైంది అనుకుంటున్నాను. అంటే వన్స్ ఒకసారి మళ్ళీ చెప్తాను. టాటా గ్రూప్ అనేది ఒక కంపెనీ. ఆ కంపెనీ వాళ్ళు లాస్ట్ 3 years నుంచి టాలీ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు టాలీ నుంచి ఎస్ఏపిలోకి కన్వర్ట్ అవ్వాలనుకుంటున్నారు. సో అలాంటప్పుడు ఈ టాటా గ్రూప్ వాళ్ళు థర్డ్ పార్టీ కంపెనీ హెల్ప్ తీసుకుంటారు ఐటీ కంపెనీస్. ఆ ఐటీ కంపెనీ ఏది అంటే విప్రో. ఈ విప్రో ద్వారా ఆ టాలీ డేటాని ఎస్ఏపిలోకి మ్యాప్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఇది ఇంప్లిమెంటేషన్ అని చెప్పుకుంటాం. ఓకేనా, చూడండి నెక్స్ట్ వన్, ఎస్ఏపి సపోర్ట్ ప్రాజెక్ట్. సో మనకి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ గురించి చక్కగా మీతో డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎస్ఏపి సపోర్ట్ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఆల్రెడీ సక్సెస్ఫుల్గా ప్రీవియస్ కంపెనీ లైక్ టాటా గ్రూప్ కంపెనీలో సక్సెస్ఫుల్గా నువ్వు ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత, సో అక్కడున్న లైక్ ఆ కంపెనీలో టాటా గ్రూప్ వాళ్ళకు మీరు ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ అనేది సక్సెస్ఫుల్గా చేస్తున్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలి, వారికి సపోర్ట్ చేయాలి. సో లైక్ చూడండి ఇక్కడ, ఆఫ్టర్ సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎస్ఏపి ఫర్ ది క్లయింట్, నెక్స్ట్ ఈజ్ టు ప్రొవైడ్ ద సపోర్ట్ అండ్ మెయింటెనెన్స్ టు ద క్లయింట్ ఫర్ డే టు డే బిజినెస్ ట్రాన్సాక్షన్స్. ద ఇంపార్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ద సపోర్ట్ ప్రాజెక్ట్స్. సో ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, సో అక్కడ ఎవరైతే టాటా గ్రూప్లో క్లయింట్స్ ఉన్నారో, అంటే లైక్ ఎండ్ యూజర్స్ ఉంటారు, ఆ ఎండ్ యూజర్స్కి వాళ్ళ బిజినెస్లో జరిగే ట్రాన్సాక్షన్స్లో ఏవైనా డౌట్స్ వస్తే మనం ఏం చేయాలి, వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి. ఇక్కడ చూడండి, లైక్ ఇష్యూస్ అండ్ ఎర్రర్స్ రిజల్యూషన్, ప్రొవైడ్ అసిస్టెన్స్ టు ది యూజర్స్ డ్యూరింగ్ ది మంత్ అండ్ ఇయర్ ఎండ్ యాక్టివిటీస్. సో ఆ ఎండ్ యూజర్స్కి ఏవైనా ఇష్యూస్ వచ్చినా, ఎర్రర్స్ వచ్చినా, సో మనము వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఓకే, కంపల్సరీగా. సో మంత్ ఎండ్ యాక్టివిటీస్లో కావచ్చు, ఇయర్ ఎండ్ యాక్టివిటీస్లో కావచ్చు, హెల్ప్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఒకవేళ ఎండ్ యూజర్స్కి ఏవైనా ఇష్యూస్ వచ్చినప్పుడు వాళ్ళు చేయవలసిన పని ఏంటి,
ఎలా విప్రో కన్సల్టెంట్లతో వాళ్ళు మీట్ అవ్వాలి, ఏ విధంగా వాళ్ళతో కాంటాక్ట్ అవ్వాలి అంటే ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. అండ్ టికెటింగ్ టూల్స్ అంటారు వీటిని. టికెటింగ్ టూల్స్ అంటారు. టికెట్ బేస్డ్ సపోర్ట్, ప్రొడక్షన్ సపోర్ట్ అని 2 టైప్స్ ఉంటాయి. ఓకే, సో అది అది మీతో క్లియర్గా డిస్కస్ చేస్తాం. దీనికి గాను సపోర్ట్కి గాను ఎంత టైం టేకింగ్ తీసుకుంటుందంటే 3 to 9 months లేదా 1 year వరకు సపోర్ట్ చేస్తాం మనం. ఎంప్లాయీస్ మ్యాక్సిమం 10 to 50 మెంబర్స్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. దీనికి ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఫస్ట్ వన్ టికెట్ బేస్డ్ సపోర్ట్ చూసుకుంటే ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్. హియర్ వీ హ్యావ్ టు డూ ది టికెట్ బేస్డ్ సర్వీస్ టు ది క్లయింట్ కంపెనీస్. నేను చెప్పాను కదా, టాటా గ్రూప్ అనేది మన కంపెనీ. మనం ఏం చేసాం, లాస్ట్ 3 years నుంచి మనం టాలీ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నాం. ఆ టాలీ సాఫ్ట్వేర్లో ఉన్న డేటాని మనం ఎస్ఏపిలోకి మ్యాప్ చేసుకుంటున్నాం త్రూ విప్రో ఎస్ఏపి కన్సల్టెంట్స్ ద్వారా. ఓకేనా, ఇది మనం టికెట్ బేస్డ్ సపోర్ట్ అండ్ లైక్ ఇంప్లిమెంటేషన్లో డిస్కస్ చేసాం. ఓకే, బాగుంది. సో మనకి ఏదైనా ఒక డౌట్స్ వచ్చినప్పుడు, ఇష్యూస్ వచ్చినప్పుడు, సో మనం డైరెక్ట్గా విప్రో ఎస్ఏపి కన్సల్టెంట్స్కి మనము డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వలేము. ఎవరితో కాంటాక్ట్ అవుతాము అనేది మీతో ఇప్పుడు డిస్కస్ చేయడం జరుగుతుంది. లైక్ చూడండి, సో ఫస్ట్ మనం ఏం చేసాము, మన కంపెనీ టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ. మనం ఏం చేసాము, లాస్ట్ 3 years నుంచి టాలీ యూజ్ చేస్తున్నాం. ఆ టాలీలో ఉన్న డేటాని మన ఎస్ఏపిలోకి మ్యాప్ చేసుకున్నాం. ఎవరి ద్వారా హెల్ప్ తీసుకున్నాం అంటే విప్రో కంపెనీ ద్వారా, విప్రో ఐటీ కంపెనీ ద్వారా. సో ఆ విప్రో ఐటీ కంపెనీలో ఎస్ఏపి కన్సల్టెంట్స్ టీమ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఎస్ఏపి కన్సల్టెంట్ టీమ్ అనేది సో ఎవరెవరికి ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తుంది అంటే లైక్ విప్రో సపోర్ట్ ప్రాజెక్ట్ టీమ్ అండ్ టాటా ఎండ్ యూజర్స్ ట్రైనింగ్. ఈ విప్రో కంపెనీలో ఎవరైతే కన్సల్టెంట్స్ ఉంటారో వాళ్ళే కదా టాటా వాళ్ళకి ఇంప్లిమెంటేషన్ చేసి సక్సెస్ఫుల్గా వాళ్ళ డేటా మొత్తాన్ని టాలీ నుంచి ఎస్ఏపిలోకి మ్యాప్ చేశారు. సో ఇంకా వీళ్ళు ఏం చేస్తారంటే ఇంకా ఆ కంపెనీలో నెంబర్ ఆఫ్ అదర్ ప్రాజెక్ట్స్ వస్తూ ఉంటాయి, వాళ్ళు అదర్ ప్రాజెక్ట్స్కు వెళ్ళిపోవాలి. సో అందుకోసం వారు ఏం చేస్తారు, ఇప్పుడు ఎస్ఏపి కన్సల్టెంట్స్ టీమ్ అనే వాళ్ళు అంటే వాళ్ళు ఒక సపోర్టింగ్ ప్రాజెక్ట్ టీమ్ని రెడీ చేసుకుంటారు ఎస్ఏపి కన్సల్టెంట్స్. ఎందుకు అంటే ఏ కంపెనీలో అయితే నువ్వు ఇంప్లిమెంటేషన్ చేశావో ఆ కంపెనీ వాళ్ళకి సపోర్టింగ్ కావాలి. ఎందుకంటే వాళ్ళకి ఎర్రర్స్ వస్తాయి, ఇష్యూస్ వస్తాయి. కాబట్టి వీళ్ళు ప్రతిసారి కూడా వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వలేరు. సో అందుకు కోసం ఒక 10 మెంబర్స్ని సపోర్ట్కి సపరేట్గా ఒక టీం రెడీ చేసుకుంటుంది విప్రో కంపెనీ. ఆ టీంకి టోటల్గా ఏ కంపెనీలో అయితే మీరు ఇంప్లిమెంటేషన్ చేసి ఉంటారో ఆ కంపెనీకి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్, ఎర్రర్స్ని, ఇష్యూస్ని ఆ విప్రో సపోర్ట్ టీం ప్రాజెక్ట్కి నేర్పించడం జరుగుతుంది నీట్గా. ఎలాంటి ఇష్యూస్ వస్తాయి, ఎలా మీరు రెక్టిఫై చేయాలి అనేసి. సో వారు కంపల్సరీగా విప్రో సపోర్ట్ ప్రాజెక్ట్ టీంకి ట్రైనింగ్ ఇవ్వాలి, తర్వాత టాటా ఎండ్ యూజర్స్ ట్రైనింగ్ కూడా ఇవ్వాలి, ఇద్దరికి కూడా ట్రైనింగ్ ఇవ్వాలి. సో కంపల్సరీగా మ్యాండేటరీగా విప్రో ఎస్ఐపి కన్సల్టెంట్స్ టీమ్ కంపల్సరీగా ఇద్దరికి కూడా ట్రైనింగ్ ఇవ్వాలి. సో విప్రో సపోర్ట్ ప్రాజెక్ట్ టీమ్కి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, కన్సల్టెంట్స్ అనేవాళ్ళు వేరే ప్రాజెక్ట్కి షిఫ్ట్ అవుతారు ఇమీడియట్గా. ఓకే, సో తర్వాత ఇక్కడ ఈ సపోర్టింగ్లో చూడండి. ఓకే, ఇక్కడ టైప్స్ ఆఫ్ టికెట్స్ ఉంటాయి మనకి. ఏంటి అంటే లైక్ హై ప్రయారిటీ, మీడియం ప్రయారిటీ, లో ప్రయారిటీ అని 3 టికెట్స్ ఉంటాయి. అంతకుముందు ఇక్కడ చూడండి, విప్రో ఎస్ఏపి కన్సల్టెంట్స్ టీమ్ అని చెప్పాం కదా. సో వీరు ఏం చేస్తారంటే విప్రో సపోర్ట్ టీమ్కి అండ్ టాటా ఎండ్ యూజర్స్కి ట్రైనింగ్ ఇస్తామని చెప్పాం. సో ఇలా ఇచ్చిన తర్వాత ఇప్పుడు టాటా గ్రూప్ ఆఫ్ ఎండ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏవైనా డౌట్స్ వచ్చినప్పుడు వాళ్ళు డైరెక్ట్గా కన్సల్టెంట్లతో మీట్ అవ్వరు, కాంటాక్ట్ అవ్వరు. ఈ విప్రో సపోర్ట్ టీం ఉంది కదా, వారికి వాళ్ళ ఎర్రర్స్ కానీ ఇష్యూస్ ఏమైనా వస్తే టికెటింగ్ టూల్ ద్వారా ఈ విప్రో సపోర్ట్ టీంకి వాళ్ళు ఈమెయిల్ అనేది చేయడం జరుగుతుంది. సో ఈ టాటా ఎండ్ యూజర్స్తో ఎవరు ఇంటరాక్ట్ అవుతారు ప్రతిసారి కూడా అంటే విప్రో సపోర్ట్ టీం ఇంటరాక్ట్ అవుతుంది. ఇంకా కన్సల్టెంట్స్ అనేవాళ్ళు వేరే ప్రాజెక్ట్ మీద బిజీ అయిపోతారు. ఓన్లీ విప్రో సపోర్ట్ టీం మాత్రమే టాటా ఎండ్ యూజర్స్కి
ఇష్యూస్ వచ్చినా ఎర్రర్స్ వచ్చినా సాల్వ్ చేస్తూ ఉంటారు. ఓకే. సో ఇక్కడ టాటా ఎండ్ యూజర్స్కి ఏదైనా ఇష్యూస్ కానీ ఎర్రర్స్ కానీ వచ్చినప్పుడు వాళ్ళు టికెట్స్ అనేది రైజ్ చేయాలి. ఎవరికి? విప్రో సపోర్ట్ టీమ్కి రైజ్ చేయాలి. సో ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ టికెట్స్ ఉంటాయని చెప్పాను. హై ప్రయారిటీ, మీడియం ప్రయారిటీ, లో ప్రయారిటీ అనేసి. ఓకే. హై ప్రయారిటీ అంటే మ్యాక్సిమం 8 అవర్స్ లోపలే ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. అదే మీడియం ప్రయారిటీ అయితే 7 డేస్ వరకు మనం ఛాన్సెస్ ఉంటుంది. అదే లో ప్రయారిటీ అయితే మ్యాక్సిమం 1 మంత్ వరకు మనము దాన్ని టికెట్స్ని మనం రీసాల్వ్ చేయొచ్చు. బేస్డ్ ఆన్ ఆ ఇష్యూస్ని బట్టి ఎర్రర్ బట్టి మనం తీసుకోవాల్సిన టైం అనమాట. ఓకేనా? సో ఇది సపోర్ట్ ప్రాజెక్ట్ టీమ్ అని చెప్తాం. క్లియరా? ఇది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అంటే ఒక కంపెనీలో ఎస్ఏపిని ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత సో అక్కడ ఆ కంపెనీలో ఇండివిజువల్స్కి కంపల్సరీగా ఎస్ఏపి కన్సల్టెంట్స్ అనేవాళ్ళు ట్రైనింగ్ ఇవ్వాలి. ఓకే. సో ఆ ట్రైనింగ్ ఇచ్చేసి ఆ కంపెనీలో ఎవరికి ఎలాంటి ఎర్రర్స్ కానీ ఇష్యూస్ కానీ వస్తూ ఉంటే వాటిని సపోర్టింగ్ టీం ద్వారా వాళ్ళ యొక్క సక్సెస్ఫుల్గా ఎలాంటి డౌట్స్ రాకుండా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఓకే. సో డన్. అది మన సపోర్ట్ ఎస్ఏపి సపోర్ట్ ప్రాజెక్ట్ అండి. ఓకే. సో ఇక్కడ సెకండ్ వన్ చెప్పాను కదా, ప్రొడక్షన్ బేస్డ్ సపోర్ట్ అని. సో ద టీమ్ షుడ్ బి అవైలబుల్ ఫర్ 24/7 చాట్ సపోర్ట్ అండ్ వాయిస్ కాల్ సపోర్ట్. ఇక్కడ సెకండ్ చెప్పాను కదా, మనకి టికెటింగ్ టూల్ ఉందని ప్రొడక్షన్ బేస్డ్ సపోర్ట్ అనేసి. ఇక్కడ ప్రొడక్షన్ సంబంధించిన సపోర్ట్ చూసుకుంటే 24/7 ఎవరో ఒకరు చాట్ కానీ వాయిస్ కానీ వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండాలి ఆ కంపెనీ వాళ్ళకి కంపల్సరీగా. ఓకే. ఎగ్జాంపుల్ చూసుకుంటే డ్యూరేషన్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ ఫ్రమ్ 1 year to 5 years డిపెండ్స్ ఆన్ కంపెనీ నామ్స్ పరంగా, కంపెనీ యొక్క రిక్వైర్మెంట్ పరంగా వాళ్ళకు మనకి ఏదో ఒక విషయంలో ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. ప్రొడక్షన్ టీం ఉన్న వాళ్ళు కంపల్సరీ 24/7 వాళ్ళతో చాటింగ్ కానీ వాయిస్ కాల్ కానీ మాట్లాడుతూనే ఉండాలి వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యే వరకు. ఓకేనా? సో డన్. అది నెక్స్ట్ వన్ చూడండి. యా లైక్ చూడండి థర్డ్ వన్ ఎస్ఏపి రోల్అవుట్ ప్రాజెక్ట్. ఇది చూడండి. దీస్ ప్రాజెక్ట్స్ ఆర్ బిలాంగ్స్ టు మూవ్ ద కంప్లీట్ డేటా ఫ్రమ్ వన్ కంట్రీ టు అనదర్ కంట్రీ అండ్ వన్ కంపెనీ కోడ్ టు అదర్ కంపెనీ కోడ్. ఓకే. సో మనకి దీంట్లో 2 టైప్స్ ఆఫ్ రోల్అవుట్స్ ఉన్నాయి, కంట్రీ రోల్అవుట్ అండ్ కంపెనీ కోడ్ రోల్అవుట్ అనేసి. సో ఫస్ట్ మన కంట్రీ రోల్అవుట్ చూసుకుంటే we will copy the data from the existing company to a new country. Company code rollout చూసుకుంటే we will copy the data from an existing company to a new company. ఓకే. దీనికి ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి ఫస్ట్ దానికి అనమాట ఈ కంట్రీ రోల్అవుట్కి ఫస్ట్ చార్ట్. సో ఆల్రెడీ మనం టాటా గ్రూప్ ఆఫ్ ఇండియా అనేది మన కంపెనీ అని చెప్పుకున్నాం. సో దీంట్లో ఆ కంపెనీలో ఆల్రెడీ మనం ఎస్ఏపిని ఇంప్లిమెంటేషన్ చేసాం సక్సెస్ఫుల్గా. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్లో మనము యుఎస్ఏలో, తర్వాత నెక్స్ట్ ఇయర్లో లండన్లో, తర్వాత నెక్స్ట్ ఇయర్లో సింగపూర్లో సో న్యూ బ్రాంచెస్ మనం ఓపెన్ చేయాలనుకుంటున్నాం. సో అలాంటప్పుడు మళ్ళీ ఆ కంట్రీస్లలో వెళ్ళి మనము కొత్తగా ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఆల్రెడీ మనం టాటా గ్రూప్ ఆఫ్ ఇండియా కంపెనీలో ఇంప్లిమెంట్ చేసాం కాబట్టి సో ఆ డేటాకి సంబంధించి టోటల్ మనము వేరే కంట్రీస్లో కూడా మనం అప్లై చేసుకోవచ్చు. అంటే లైక్ జిఎల్స్ కానీ. ఓకే. సో తర్వాత ఆ కంపెనీలో చేసిన టోటల్ ఇంప్లిమెంటేషన్ని యాజ్ ఇట్ ఈస్గా అదర్ కంట్రీస్లో కూడా మనము యాజ్ ఇట్ ఈస్గా ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు, కొత్తగా లేకుండా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీ. సో ఇక్కడ ఏమిచ్చాడు, we will copy the data from the existing company to a new country. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ చేశాం కదా టాటా గ్రూప్ ఆఫ్ ఇండియాలో, ఆ కంపెనీలో చేసిన ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉందో న్యూ కంట్రీలో మనము న్యూ బ్రాంచ్లో సేమ్ ఇంప్లిమెంటేషన్ యాజ్ ఇట్ ఈస్గా మనం యూజ్ చేయొచ్చు, మళ్ళీ కొత్తగా చేయాల్సిన అవసరం లేదు. సో అది మనం కంట్రీ రోల్అవుట్ అని చెప్పుకుంటాం. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా వేరే కంట్రీలో కూడా అప్లై చేసుకోవచ్చు. దీన్ని మనం రోల్అవుట్ ప్రాజెక్ట్ అంటాం. ఓకే. అదేవిధంగా కంపెనీ కోడ్. సో నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ చూస్తే టాటా గ్రూప్ ఆఫ్ ఇండియా ఈ కంపెనీలో మనం ఎస్ఏపిని ఇంప్లిమెంటేషన్ చేసాం. ఇది విత్ ఇన్ ద కంట్రీ. ఓకేనా? సో కంపెనీ కోడ్ అన్నాం కదా, విత్ ఇన్ ద కంట్రీ.
ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్లో న్యూ కంపెనీ ఓపెన్ చేశాను. సో అక్కడ ఆల్రెడీ నేను ఇంప్లిమెంటేషన్ చేసేసాను ప్రాజెక్ట్ ఎస్ఏపిని. సో ఇదే ఇంప్లిమెంట్ చేసిన ఎస్ఏపి ఏదైతే ఉందో తెలంగాణలో నెక్స్ట్ ఇయర్లో ఇంకో కంపెనీ నేను ఓపెన్ చేశాను. ఆ కంపెనీలో ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేసిన ఏదైతే ఉంటుందో ఎస్ఏపి యాజ్ ఇట్ ఈస్గా తెలంగాణలో కూడా అదే నేను కాపీ చేస్తాను. ఎగ్జిస్టింగ్ కంపెనీ కోడ్ ఏదైతే ఉందో దాన్నే అదే ఇంప్లిమెంటేషనే నేను తెలంగాణ కంపెనీలో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా చేస్తాను. ఎగ్జాంపుల్, సో ఇన్ దిస్ ప్రాజెక్ట్ we will copy the data from an existing company to a new company. సో ఎగ్జిస్టింగ్ కంపెనీలో ఏదైతే చేసి ఉంటామో యాజ్ ఇట్ ఈస్గా తెలంగాణలో కూడా ఆ కంపెనీలో యాజ్ ఇట్ ఈస్గా చేసేస్తాను. మళ్ళీ కొత్తగా నేను ఎలాంటి ఇంప్లిమెంటేషన్ అనేది చెయ్యను. సో దీన్ని మనం రోల్ అవుట్ ప్రాజెక్ట్ అని చెప్పుకుంటాం. ఓకేనా, క్లియరా? ఓకే, డన్. సో దీనికి టైమ్ ఆఫ్ సపోర్ట్ 1 to 10 years వరకు మనం ఇస్తాం. ఎంప్లాయీస్ 10 to 50 మెంబర్స్ వరకు కంపల్సరీగా అవసరం ఉంటుంది. ఓకేనా, క్లియర్, డన్. నెక్స్ట్ వన్ చూడండి, 4th వన్, ఎస్ఏపి ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్. ఇది చూడండి ఎగ్జాంపుల్. ఇన్ దిస్ ప్రాజెక్ట్ వీఆర్ గోయింగ్ టు యాడ్ ద అడిషనల్ మాడ్యూల్ అండ్ ఫీచర్స్ టు ది ఎగ్జిస్టింగ్ డేటా. సో ఆల్రెడీ ఒక కంపెనీలో ఎస్ఏపిని ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత అక్కడ కంపల్సరీగా ఉండవలసిన పర్సన్స్, లైక్ అక్కడ కంపెనీలో మెయింటైన్ చేయాల్సిన పర్సన్స్ మాడ్యూల్స్ ఏంటి అంటే ఎఫ్ఐ, లైక్ అంటే ఫైనాన్షియల్ అండ్ కంట్రోలింగ్, మెటీరియల్ మేనేజ్మెంట్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ఇవన్నీ కంపల్సరీగా ఆ కంపెనీలో ఉంటాయి. అడిషనల్గా ఒక మాడ్యూల్ మనం కావాలి అనుకున్నప్పుడు లైక్ హ్యూమన్ రిసోర్స్, హెచ్ఆర్స్ అంటే లైక్ ఏంటి, ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకుంటే ఒక మాడ్యూల్ మనం యాడ్ చేసుకోవాలి అన్నప్పుడు మనము ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్ని యూజ్ చేస్తాం. సో అనదర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ మనకి ప్రీవియస్ జిఎస్టీ లేకముందు మన ఇండియాలో వ్యాట్ యూజ్ చేసేవాళ్ళం. జిఎస్టీ వచ్చిన తర్వాత మనము జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేశారు ఇండియాలో. సో అలాంటప్పుడు వ్యాట్ నుంచి కాకుండా ఇప్పుడు అడిషనల్గా జిఎస్టీ వచ్చిన తర్వాత ఆ ఫ్యూచర్స్ ఏవైతే ఉంటాయో అవి మనం కంపల్సరీగా ఎస్ఏపిలో ఇంప్లిమెంటేషన్ చేయాలి. లైక్ ఎగ్జిస్టింగ్ డేటా అంటే మనం ఎలాంటి చేంజెస్ ఎక్కువగా ఉండవండి. ఏవైతే వ్యాట్ కాకుండా జిఎస్టీ సంబంధించిన ఫీచర్స్ ఏవైతే వస్తాయో అవి మాత్రం మనము యాడ్ చేయడం జరుగుతుంది ప్రాజెక్ట్లో, అంతే. మేజర్ చేంజెస్ ఏమి ఉండవు ఎక్కువగా. ఓకేనా, సో దీన్ని మనం ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్ అని చెప్పుకుంటాం. క్లియర్? సో అడిషనల్ మాడ్యూల్ అండ్ ఫీచర్స్ ఎగ్జిస్టింగ్ డేటాలో ఇవి రెండు యాడ్ చేయడానికి మాత్రమే ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్ని యూటిలైజ్ చేస్తాం. ఓకే, క్లియర్? ఓకే, డన్. నెక్స్ట్ వన్, సో 5th వన్ చూడండి, లైక్ 5th వన్, అప్గ్రేడేషన్ అండ్ మైగ్రేషన్ ప్రాజెక్ట్ అంటాం. సో ఫస్ట్ అప్గ్రేడేషన్ ప్రాజెక్ట్ మీనింగ్ తెలుసుకుందాం. ఇట్ ఇన్వాల్వ్స్ అప్గ్రేడింగ్ ఫ్రమ్ ది ఓల్డ్ వర్షన్ టు ది న్యూ వర్షన్ ఆఫ్ ది ఎస్ఏపి సిస్టమ్. ఎగ్జాంపుల్, సో మనకి ఏంటంటే అప్డేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ టాలీ తీసుకుంటే టాలీలో వర్షన్స్, ఫస్ట్ వర్షన్ 4.5, తర్వాత 5.4, తర్వాత 6.0, 7.0, ఇలా చాలా వర్షన్స్ చేంజెస్ అవుతూ వచ్చాయి. అంటే అక్కడ ఏంటి, లిమిటెడ్ చేంజెస్ ఉంటాయి, చాలా మేజర్ చేంజెస్ ఉండవు. దాన్ని అప్డేషన్ అంటాం. సో ఇక్కడ కూడా ఈసీసీ 5.0 టు ఈసీసీ 6.0 అండ్ ఎస్ఏపి తర్వాత పిఓరి, ఇలా చేంజెస్, మేజర్ చేంజెస్ కాకుండా కొన్ని అడిషనల్ ఫీచర్స్ యాడ్ చేయడాన్ని అప్డేషన్ అంటాం. ఓకేనా, మేజర్ చేంజెస్ ఉండవు, లిమిటెడ్ చేంజెస్ ఉంటాయి, దాన్ని అప్డేషన్ చెప్పుకుంటాం. మైగ్రేషన్ అంటే ఏంటి, దీంట్లో మేజర్ చేంజెస్ వస్తాయి. ఎగ్జాంపుల్ టాలీలో తీసుకుంటే టాలీ ఈఆర్పి నుంచి టాలీ ఈఆర్పి 9 నుంచి మనకి టాలీ ప్రైమ్గా కన్వర్ట్ చేశారు. అది మైగ్రేషన్, ఎందుకంటే మేజర్ చేంజెస్ ఉన్నాయి అక్కడ. సో ఇక్కడ కూడా మనకి ఎగ్జాంపుల్ చూసుకుంటే ఎస్ఏపి ఈసీసీ నుంచి S4 అనాకు మార్చడాన్ని మనం మైగ్రేషన్ అని చెప్పుకుంటాం. ఓకే, సో అదే అనమాట, ఇది మేజర్ చేంజెస్. మైగ్రేషన్ అంటే టోటల్ కొన్ని రేఖలు మొత్తం మారిపోతాయి మైగ్రేషన్ అంటే. అప్డేషన్ అంటే లిమిటెడ్ ఆప్షన్స్ మాత్రమే మనకి కనపడతాయి.
సో ఇక్కడ టైమ్ ఆఫ్ సపోర్ట్ వచ్చేసి మనకి 3 to 9 మంత్స్ ఉంటుంది. ఎంప్లాయీస్ మాక్సిమం 10 to 50 మెంబర్స్ అవసరం అవుతుంది. సో వీటిని మనము టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ అని చెప్పుకుంటాం. ఓకే, సో ఐ థింక్ కంటెంట్ మీకు మంచిగా బాగా అర్థమైంది, తెలుగులో క్లియర్గా అనిపిస్తే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే మరిన్ని అప్డేట్స్ అనేది మన ఛానల్ నుంచి మీకు రావడం జరుగుతుంది. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో కంటెంట్ మీకు మంచిగా అర్థమైతే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.